ప్రణవి బారి నుంచి, కార్తికేయ బారి నుంచి విరాజ్ని ఎలా కాపాడుకోవాలి? హిల్ స్టేషన్ కి వెళ్లే అవకాశం ఎలాగో లేదు కాబట్టి ఇక్కడే ఇంట్లోనే ఉండి తెలివిగా నిజాన్ని బయటపెట్టాలి. ఇంట్లో నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఇద్దరు, ఈశ్వర్ బాబాయ్, కల్పన. ఈశ్వర్ బాబాయ్కి మతిమరుపు కాబట్టి ఆయన హెల్ప్ తీసుకోలేను. మిగిలింది కల్పన. ఎస్, కల్పన సహాయంతో ఏదో ఒక విధంగా వాళ్ళ నాటకాన్ని బయటపెట్టాలి. కానీ కల్పన ఇంద్రాని పిన్నిని దేవతలా భావిస్తుంది కాబట్టి ఫస్ట్ కల్పన మనసులో నుంచి ఆ ఫీలింగ్ ని బయటికి తీసేయాలి. ఎస్. హలో వదినా, చెప్పు. కల్పన, ఒక్కసారి నా రూమ్ కి రా. అలాగే వదినా. వదినా, కల్పన, డోర్ క్లోజ్ చేసిరా. వదినా. కల్పన, ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ నీకు తెలుసు. ఏ తప్పు చేయని గౌతమ్ని ప్రణవి ప్లాన్ ప్రకారమే ఈ నాటకంలో ఇరికించింది. అవును వదినా, ఇదంతా ఆ ప్రణవి ఆడుతున్న డ్రామా అని నాకు అర్థమైంది. ప్రణవి గురించి పూర్తిగా అర్థమైన నీకు ప్రణవి వెనుకన్న ఇంకొక ఇద్దరు గురించి పూర్తిగా అర్థం కావాలి. ఎవరదిన వాళ్ళు? ఇంద్రాణి పిన్ని, నీ భర్త కార్తికేయ. కల్పన, నేను చెప్పేది విను. భయపడకుండా, బాధపడకుండా గుండె నిబ్బరంగా ఉంటానంటేనే